హై గైస్, వెల్కమ్ టు రివ్యూస్. డాకు మహారాజ్ మూవీ చూసాను. ఈ మూవీ వచ్చేసి ఫస్ట్ హాఫ్ లో చిన్న పాప గురించి చూపించారు, బాగా అనిపించింది. అండ్ డాకు మహారాజ్ హిడెన్ సీక్వెన్స్ కొన్ని చూపిస్తారు, అవి కూడా బాగా అనిపిస్తుంటాయి. అండ్ 2 సాంగ్స్ ఉన్నాయండి, ఆ 2 సాంగ్స్ కూడా బాగున్నాయి. అండ్ బీజెమ్స్ మాత్రం టాప్ నాచ్ అనమాట, ఎక్సలెంట్ ఉంటాయి బీజెమ్స్. అండ్ ఇంటర్వెల్ ఫైట్ మాత్రం సాలిడ్ అంటే సాలిడ్ గా ఉంటుంది. ఇది ఫస్ట్ హాఫ్ లో పాజిటివ్ పాయింట్స్. అండ్ నెగిటివ్ వచ్చేసి రొటీన్ సీన్స్ మనకు కనబడుతుంటాయి. అంటే భగవంత్ కేసరిలో ఎలా అయితే చూపించారో పాపకు సంబంధించింది అలా ఉంటాయి అనమాట. అండ్ బింబిసారాలో పాపకు సంబంధించిన సీన్స్ కొన్ని ఎలా అయితే ఉంటాయో అలా కాపాడుకుంటూ రావడం అదంతా ఉంటుంది అనమాట. సెకండ్ పార్ట్ వచ్చేసరికి ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ చేశారు. ఆ ఫ్లాష్ బ్యాక్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 1 అవర్ ఉంటుంది. ఆ 1 అవర్ ఎలా ఉంటుంది అంటే, మనకు ఆల్రెడీ మనం చూసిన ఫిలిం ఏదైతుందో రవితేజ గారిది భగీరథ, ఆ భగీరథ సంబంధించిన సినిమా లైన్ ని మళ్ళీ ఇక్కడ 1 అవర్ ప్లే చేసినట్టు అనిపించింది. అంతకైతే పెద్ద కనెక్షన్ అది అనిపించలేదు గైస్. మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే బాలయ్య గారి సెకండ్ పార్ట్ లో వచ్చిన గెటప్ కూడా అస్సలు బాలేదండి. అండ్ జానపద చిత్రాల్లో వేసుకుంటే గెటప్ ఎలా ఉంటుందో అలా ఉంది. అండ్ జానపద సాంగ్స్ లో వేసుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంది అనమాట. అండ్ ఏదైతే ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారో ఆ ఫ్లాష్ బ్యాక్ కి ఫస్ట్ పార్ట్ లో ఉన్న పాపకి అండ్ సెకండ్ పార్ట్ లో ఉన్న ఫ్లాష్ బ్యాక్ కి కనెక్షన్ కలుపుతారు. సో దాంతో సినిమా ఎండ్ అయిపోతుంది అనమాట. సో మొత్తం ఓవరాల్ చూసుకుంటే కొన్ని ఎలివేషన్స్, కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్, కొన్ని డైలాగులు అండ్ మేకింగ్ మాత్రమే బాగుంది. సినిమాలో స్టోరీ అంతగా లేదన్నమాట. మనం చూస్తే మనం ఖచ్చితంగా మనం కనెక్ట్ కాలేము. నాకైతే నచ్చలేదు గైస్. ఒకవేళ చూస్తారంటే మాత్రం మీ ఇష్టం. సో ఇది గైస్ మన రివ్యూ. ఒకసారి మన ఛానల్ లో కంటెంట్ గమనించండి, నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ, బై.